నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గగర్బాబు ఉదయ్ భాను నామినేషన్ పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఉదయ్ భాను. పార్వతీపురాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు ఉదయ్ భాను. ఒక ఛాన్స్ ఇవ్వండి, పార్వతీపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా అని ప్రజలకు కోరారు ఉదయ్ భాను. మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వచ్చారు. నాన్నగారు మరి ముఖ్యంగా ఇంతమంది ప్రజల మధ్య పార్వతీపురం నియోజకవర్గంలో మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రెండు బలమైన రాజకీయ పార్టీలు ఉంటుండగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అంటే చాలా దమ్ము ధైర్యం కలిగి ఉండాలి. ఆ దమ్ము ధైర్యం నేను నమ్ముకున్న పైన ఉన్న దేవుడిది, ఎదురుగా ఉన్నటువంటి ప్రజలదని నమ్మి ప్రజలే తీర్పిస్తారు. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా నేను ఈ ఏరియాలో ఉద్యోగం చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు నన్ను ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించడం వల్లే నాకు ఈ ధైర్యం కలిగింది. నేను తప్పకుండా పనిచేస్తానటువంటి విశ్వాసం ప్రజల్లో ఉన్నట్టయితే తప్పకుండా నేను విజయం సాధిస్తాను. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య, ఏ ఊరు వెళ్ళినప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా త్రాగునీరు అనేది ప్రధాన సమస్య. నా మొట్టమొదటి ఐటమ్గా ప్రజలను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నా మొదటి ప్రాధాన్యత అంశంగా త్రాగునీరు సమస్య. త్రాగునీరు సమస్య లేకుండా త్రాగునీరు సమస్య లేని పార్వతీపురం నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండో విధంగా రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ, రైతు చెరుకు ఫ్యాక్టరీ అనేది మూతపడిపోయింది. వాళ్ళని దాన్ని తెరిపించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. నిరుద్యోగానికి సంబంధించి ఏవైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయో బ్యాంకులతో సంప్రదించి సాధ్యమైనంత వరకు కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అదొకటి చేయడానికి అవకాశం ఉంది, చేస్తాను. తరువాత పారిశుధ్యానికి సంబంధించి పట్టణానికి ముఖ్యంగా పారిశుధ్యం అనేది ప్రధాన సమస్య. ఈ మూడింటి సమస్యలపైన నాకు ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి మరింత ప్రజల మనలను గైకొంటానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.